హలో మక్కలే, అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. మీరు చూస్తున్నది శ్వేతాస్ చెన్నై వ్లాగ్స్. ఈరోజు నేను చెన్నైలోని ఒక రెస్టారెంట్కి వచ్చానమాట. టీ నగర్లో ఉన్నాను ఇప్పుడు. మీరు ఇక్కడ చూస్తున్నది మొత్తం టీ నగర్ అనమాట, మెయిన్ రోడ్ అసలు చెప్పాలంటే ఇది. ఇక్కడే పక్కన ఒక టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను. సైడ్కి పైన చూడండి, ఇక్కడ పద్మావతి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ABS అనే బోర్డు ఉంది కదా, అదే నేను వెళ్ళేది. అబ్సల్యూట్ బార్బిక్యూ బిల్డింగ్ అయితే ఇలా ఉంటుంది టీ నగర్లో. టీ నగర్లోనే 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇది గోపతి నారాయణ స్వామి చిట్టి రోడ్ అనే ప్రాంతంలో ఉంటుందన్నమాట, టీ నగర్లోనే. దీన్ని GN రోడ్ అని కూడా అంటారు. అబ్సల్యూట్ బార్బిక్యూ అనేది రెస్టారెంట్ ఇక్కడ ఉంటుంది. ఇంకొకటి సేమ్ బ్రాంచ్ వచ్చేసి టీ నగర్లోనే బజుల్లా రోడ్ అనే ఏరియాలో ఉంటుందన్నమాట, బార్బిక్యూ నేషన్ అనేది. రెస్టారెంట్ అవుట్ సైడ్ కంప్లీట్గా ఓవరాల్ వ్యూ మొత్తం చూసారు కదా. ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను. లోపలికి వెళ్ళే దారిలోనే చూడండి, గ్రీనరీగా చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి. ఇక్కడ పైన చూడండి గోపురం కనిపిస్తుంది కదా, పక్కనే టెంపుల్ పద్మావతి అమ్మవారి టెంపుల్ ఉందని చెప్పాను కదా, దానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. అది ఏంటో ముందు ముందు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా స్టెప్స్ పైన కూడా వెళ్ళొచ్చు, ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది, ఇలా కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. లోపల ఇంటీరియర్ ఎలా ఉందో, ఇంకా ఫుడ్ ఎలా ఉందో, ఎన్విరాన్మెంట్ మొత్తం ఒకసారి చూద్దాము. నేనైతే స్టెప్స్ ఎక్కానమాట. స్టెప్స్ నుంచి వెళ్ళాను నేను లోపలికి. ఎంట్రన్స్ లోనే చూడండి, ఇక్కడ రిసెప్షన్ వాళ్ళు ఇక్కడ మనకు గైడ్ చేస్తారనమాట. మనం ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు కానీ ఏదైనా సరే అక్కడ మనము ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఈ రెస్టారెంట్కి సంబంధించిన కొన్ని సర్టిఫికేట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే కొన్ని అవార్డ్స్ అయి ఉండొచ్చు. ఇక్కడ వీళ్ళు ఫ్రేమ్ కట్టి ఇలా పెట్టారనమాట ఎంట్రన్స్లోనే. దాని తర్వాత సోఫాస్ ఉంటాయి ఇక్కడ కూర్చోడానికి. చాలా మంది వచ్చినప్పుడు, లోపల చాలా మంది ఉన్నప్పుడు, టేబుల్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోయినప్పుడు ఇక్కడ మనము కూర్చోవచ్చు అనమాట. కస్టమర్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా వీళ్ళు ఇలాంటి ఫెసిలిటీ అనేది మంచిగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అంబియన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దామా. ఇక్కడ లోపల కంప్లీట్గా రెస్టారెంట్లో స్టాఫ్ మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. వచ్చే కస్టమర్స్ కోసం క్లీన్గా అన్నీ పెడుతున్నారు. నేను ఆన్లైన్లో బుక్ చేశాను అన్నాను కదా ఈ రెస్టారెంట్. సో నాకైతే 850 రూపీస్ అలా ఛార్జ్ చేశారనమాట. ఇది బార్బిక్యూ అనేది 650 రూపీస్ నుంచి ఒక్కొక్కరికి, అంటే వెజ్ నాన్ వెజ్ డిఫరెంట్ ప్రైజెస్ కూడా ఉంటాయి. సో వెజ్ అయితే 750 కానీ లేకపోతే 650 కానీ అలా ఉంటాయి. నాన్ వెజ్ అయితే 850 కానీ 800 కానీ అలా స్టార్టింగ్ అలా ఉంటాయన్నమాట. ఇప్పుడు రిసెప్షన్ నుంచి లెఫ్ట్ సైడ్ కంప్లీట్గా చూశారు. మరి రైట్ సైడ్ ఉన్న హాల్ కంప్లీట్గా చూపిస్తాను. ఇటువైపు మెయిన్ అంటే షెఫ్స్ కానీ వీళ్ళంతా కుక్ చేస్తుంటారు. మనకి డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడే అనమాట మనకి సర్వ్ చేయడం అని జరుగుతుంది. ఇక్కడికి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కొలీగ్స్తో రావచ్చు అనమాట. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. నేను ఆన్లైన్లో బుక్ చేయడం జరిగింది. ఈ రెస్టారెంట్ని నేను ప్రిఫర్ చేయడం జరిగింది. చాలా రివ్యూస్ అండ్ చాలా రీసెర్చ్ చేసిన తర్వాత చెన్నైలో టీ నగర్లో ఇది బాగుంటుందనే ఉద్దేశంతోనే నేను వెళ్ళాను. ఫుడ్ అండ్ ఎన్విరాన్మెంట్ అనేది మనకు నచ్చాలి కదా. సో నాకు ఇదైతే నచ్చింది. చాలా రివ్యూస్ అండ్ రీసెర్చ్ తర్వాతనే నేను ప్రిఫర్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఫస్ట్ మనం ఫుడ్ విషయానికి వద్దాం. ముందు ఫస్ట్ రసం అయితే చూపిస్తున్నాను. తర్వాత వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్స్ కూడా ఉంటాయన్నమాట. ఇదైతే టమోటో సూప్ అనమాట. నెక్స్ట్ వెజ్ అయిపోయింది కదా, ఇప్పుడు నాన్ వెజ్ సూప్ ఇది నేను చూపిస్తున్నది. ఇప్పుడు చూడండి ఎలా ఉందో, అసలు చాలా హాట్గా, అసలు చాలా అంటే చాలా బాగుంది కదా చూడడానికి. అసలు ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది, అంటే ఇలా ఈ బ్రాంచ్లో బాగుంటుంది అనమాట. ఇక్కడ చూడండి కొన్ని సాలెడ్స్ ఉన్నాయి, క్యారెట్, క్యాప్సికమ్ అనేసి, కార్న్ అనేసి, బ్రెడ్, ఇవన్నీ ఉన్నాయి అనమాట. దాని తర్వాత ఇక్కడ చూడండి ఒక కర్రీ అండ్ వెజ్ రైస్ అనమాట, వెజ్ వాళ్ళకి. నెక్స్ట్ ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడేముంది, యా
ఎగ్ కర్రీ అండ్ ఇంకొకటి అది బ్రింజాల్ అనుకుంటున్నా. నెక్స్ట్ మన ఫేవరెట్ అసలు చెప్పాలంటే బిర్యానీ. నెక్స్ట్ ఇంకా పాపడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ పాపడ్స్ ఉన్నాయి అనమాట, బాగుంటాయి అవి కూడా తినడానికి. నెక్స్ట్ ఇక్కడ కూడా కొన్ని సాలెడ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫుడ్ గ్రెయిన్స్ అండ్ కొన్ని ఫ్లవర్స్ తో చాలా బాగా డెకరేటివ్ గా క్రియేట్ చేశారు కదా కంప్లీట్ గాను. ఇక్కడ చూడండి కంప్లీట్ గా వెజిటేబుల్స్, కర్డ్ రైస్, కొంచెం హెల్దీగా తినాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడ ప్రిఫర్ చేస్తారనమాట. ఇక్కడ అంతాను ఆనియన్స్ ఉన్నాయి. బిర్యానీలోకి ఆనియన్స్ మామూలుగా ఉండదు అసలు, చాలా అంటే చాలా నాకు ఇష్టం అనమాట బిర్యానీ విత్ ఆనియన్స్ అనేసి. నిజం చెప్పాలంటే ఆనియన్స్ లేకుండా నేను అసలు బిర్యానీ టచ్ చేయను అసలు. ఫ్రైడ్ రైసెస్ కానీ ఇవన్నీ నాకు చాలా ఇష్టం ఆనియన్స్ విత్ అలా తినడం అనేది. ఇక్కడ చూడండి వెజ్ రైస్ కూడా ఉంది, ఇక్కడ చాలా బాగుంది కదా చూడడానికి అయితే. ప్రతి ఒక్కటి ఇక్కడ హాట్ గానే ఉంటాయి అనమాట, అన్ని వేడిగా ఉంటాయి ఎప్పుడు. అంటే మీరు వెళ్ళినప్పటి నుంచి మరి మీరు ఫైనల్ గా ఏదైనా తినాలి అనుకున్నంత వరకు వేడిగానే ఉంటాయి అనమాట. న్యూడిల్స్ కూడా ఉంది ఇక్కడ పైన బోర్డ్ చూస్తున్నారు కదా, చిన్న బోర్డ్ అనేది, అక్కడ రాసి ఉంటారనమాట ఏ కర్రీస్ ఉన్నాయి, ఏ ఫుడ్ ఉందని చెప్పేసి. మనము వెజ్జా లేకుంటే నాన్ వెజ్జా అని చెప్పేసి కూడా ఇక్కడ రాసి ఉంటారు. దాన్ని చదివి మనము ఓపెన్ చేసి ఇలా తినచ్చు. ఇక్కడ చూడండి ఇంకొకటి ఆలు కర్రీ, అది ఆలు ఫ్రై, అది యాక్చువల్లీ కర్రీ కాదు, కర్రీ విత్ ఫ్రై లాగా ఉంది. ఇంకా రైస్, పప్పు అండ్ సాంబార్ కూడా ఉందన్నమాట. అలా కూడా తినే వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ కొంచెం వెజ్ వాళ్ళు కూడా ఎక్కువే ఉంటారనమాట. ఇక్కడ చూడండి లోపల షెఫ్స్ బీభత్సంగా కష్టపడిపోతున్నారు అసలు మన కోసం ఫుడ్ తయారు చేయడానికి. అక్కడ లోపల మనకి చూస్తున్నారు కదా కంప్లీట్ ఇంటీరియర్ ఎలా ఉందో, మనకు చాలా నచ్చింది అని అనుకుంటున్నాను మీ అందరికీ కూడాను. కలర్ కాంబినేషన్స్ చూడండి, ఇక్కడ సోఫా సెట్స్ ఇవన్నీ, టేబుల్స్ కానీ ఇవన్నీ కూడాను. ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనము డెజర్ట్స్ దగ్గరికి వెళ్దాము. ఇక్కడ మనకు స్వీట్స్, ఇంకా ఫ్రూట్స్, ఇంకా కేక్స్, జెల్లీస్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇక్కడ మనకు చిన్న బోర్డ్ లాగా అంటే కార్డ్స్ రూపంలో ఇలా రాసి పెట్టి ఉంటారనమాట ఏమి ఉంటాయి ఇక్కడ స్వీట్స్ అని చెప్పేసి. ఇందాక నేను ఫుడ్ దగ్గర అక్కడ చూపించాను కదా, అలానే ఇక్కడ కూడా రాసి ఉంటారు. కొన్ని స్వీట్స్ మనకి తెలియవు కూడా ఇక్కడ చెప్పాలంటేను. సో ఇక్కడ చూడండి కొన్ని రసమలై ఉంది, ఇంకా కొన్ని జెల్లీస్ ఉన్నాయి, కేక్స్ ఉన్నాయి డిఫరెంట్ గా, అంటే చాక్లెట్ కేక్ కానీ పైనాపిల్ కేక్ అని చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. నాకైతే చాలా అంటే చాలా నచ్చాయి. మీకు కూడా చూడగానే నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ చూడండి చాక్లెట్ కేక్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ మ్యాంగోకి సంబంధించిన ఒక చిన్న కప్ లో పెట్టారనమాట, మ్యాంగో డిష్ అనమాట అదొకటి. ఇది వచ్చి రసమలై అనుకుంటున్నాను, నేనైతే తినను అసలు చెప్పాలంటే రసమలై. పైనాపిల్ ఉంది, పపాయ అండ్ వాటర్ మిలన్ చాలా బాగా కట్ చేశారు కదా క్రియేటివ్ గా. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, న్యూడిల్స్ కానీ లేకపోతే పాస్తా కానీ లేకుంటే పానీపూరి లేకపోతే మసాలా పూరి కానీ సేవా పూరి, దహి పూరి ఇలాంటివి స్నాక్స్ ఐటమ్ అనమాట. వేడిగా వాళ్ళు సర్వ్ చేయడం జరుగుతుంది. భేల్ పూరి కూడా ఉంది, ఇక్కడ చూడండి చూపిస్తున్నాను కంప్లీట్ గాను. ఇక్కడ మనము వేడిగా అన్నీ కూడా వాళ్ళు అప్పటికప్పుడు చేసి మనకు ఇవ్వడం జరుగుతుంది, మనం అప్పుడప్పుడు ఆర్డర్ చేసుకుంటే. ఇది వెజ్కి సంబంధించినది. ఇటువైపు నాన్ వెజ్కి సంబంధించిన అంటే మనం మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా గ్రేవీకి సంబంధించిన కొంచెం మనకు కావాల్సిన అంటే ర్యాబిట్ అయిండొచ్చు, డక్ అయిండొచ్చు, ఇలాంటివి కూడా కొంతమంది ఇష్టపడతారు కదా తినేవాళ్ళు. సో వాళ్ళ కోసం అన్నమాట ఇవన్నీ కూడాను. ఇంకా రోటీస్ కానీ లేకుంటే పరోటా కానీ విత్ కర్రీ అంటే ఫ్రాంకీస్ అయిండొచ్చు, ఇలాంటివి కూడా వీళ్ళు చేస్తారు. చూస్తున్నారు కదా నాన్ వెజ్కి సంబంధించిన ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక్కడ ఉండేటివన్నీ నాన్ వెజ్కి సంబంధించినవి కంప్లీట్గా చూస్తున్నారు కదా. ఫుడ్ ఐటమ్స్ ఏ ఉన్నాయో అని చెప్పేసి ఇక్కడైతే ఫుడ్ బాగా తినే వాళ్ళకైతే వర్త్.
ఇప్పుడు మనము వన్ ఆఫ్ ద ఫేవరెట్ అనమాట నాకైతే చెప్పాలంటే ఇక్కడికి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి ట్యూటీ ఫ్రూటీస్ అంటారు, ఇంకా జెమ్స్ అనేసి, ఇంకా చెర్రీస్ అని చెప్పేసి ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను తెలుసా? చూద్దాం పదండి ఎందుకు ఏంటి అని చెప్పేసి. ఇక్కడ మనకు ఐస్ క్రీమ్స్ని వీళ్ళు మనకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇవన్నీ వేసి, అంటే డ్రై ఫ్రూట్స్ అయిండొచ్చు, చాక్లెట్ చిప్స్ అయిండొచ్చు, జమ్స్ అయిండొచ్చు, పిల్లలకైతే చాలా ఇష్టపడతారు. ఇక్కడ చూడండి బ్రౌనీ కూడా ఉంది, ఇక్కడ చాలా బాగుంది చెప్పాలంటే. పక్కనే జిలేబీ కూడా ఉందన్నమాట. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం జిలేబీ అంటే. ఏమన్నా కలర్ఫుల్గా ఉంది అసలు. నెక్స్ట్ పాయసం ఉంది. నెక్స్ట్ చెప్పాలంటే ఐస్ క్రీమ్లోకి కొంతమంది గులాబ్ జామ్ కూడా వేసుకుంటారు. ఇలా కూడా ఇష్టపడతారు కదా, గులాబ్ జామ్లోకి ఐస్ క్రీమ్ వేసుకొని తినడం కూడా ఇప్పుడు చాలా మంది ఇష్టపడుతున్నారు. ఇక్కడ చూడండి కంప్లీట్ ఎన్విరాన్మెంట్ ఇటువైపు అంతా చూపిస్తున్నాను. ఇప్పుడు నేను స్టార్టర్స్ చూపిస్తున్నాను. రెస్టారెంట్కి వెళ్ళగానే ముందుగా మనకు ఇవే అనమాట, మనకు చికెన్, ఫిష్, ఇవన్నీ కబాబ్ లాగా, రోటీస్ కానీ కార్న్తో ఒక ఐటెం చేశారు. నాకు చాలా ఇష్టం బార్బిక్యూలో, నేను అసలు తప్పకుండా నేను తింటాను. ఇంకా లెగ్ పీస్ ఒకటి ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇంకొకటి డిఫరెంట్ ఒక చికెన్ సంబంధించిన ఒక ఐటెం వేశారనమాట అక్కడ నాకు. ఇంకొకటి ఏంటంటే పొటాటో, చీజ్ పొటాటో నాకు చాలా ఇష్టం అసలు. నేనైతే అస్సలు మిస్ అవ్వను అనమాట, కార్న్ కానీ చీజ్ పొటాటోస్ కానీ ఇలా. ఇక్కడ నేను బోర్డు చూపిస్తున్నాను కదా, మన టేబుల్ పైనే ఏవేవి ఉన్నాయి, ఈరోజు స్పెషల్స్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు మనకు ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మనం ఆర్డర్ చేసుకోవచ్చు కూడా ఈ ఫుడ్ తినుకుంటూనే. స్టార్టర్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేను చికెన్ బిర్యానీ ఇంకా కొన్ని నాకు ఏ కావాలో అవన్నీ నేను నా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ మనమే సర్వ్ చేసుకోవాలి, స్టార్టర్స్ మాత్రం వాళ్ళు మనకు ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదా బిర్యానీ కూడా ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. మనం స్టార్టర్స్ తిన్నా కూడా ఈ చికెన్ బిర్యానీ తినకుండా అసలు ఉంటామా? ఎంత చికెన్ తిన్నా కూడా కంపల్సరీ మనం రైస్ అనేది తప్పకుండా తింటాము. నెక్స్ట్ పానీపూరి విషయానికి వస్తాను. చెప్పాలంటే చెన్నైలో పానీపూరి అంటేనే నాకు నిజంగా అంత ప్రిఫర్ చేయను, ఎందుకంటే కంపేర్ టు హైదరాబాద్. సో ఇక్కడైతే కొంచెం చూసుకొని తినాలన్నమాట పానీపూరి. ఇక్కడైతే ఒకేలాగా ఉంది. నెక్స్ట్ కేక్ విషయానికి వద్దాం. ఇక్కడ చూడండి ఎవరైనా బర్త్డేస్ జరిగినా, వెడ్డింగ్ డే కానీ ఇంకా ఏదైనా సెలబ్రేషన్స్ కానీ కొలీగ్స్తో, ఫ్రెండ్స్తో మనము ముందుగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకోండి, అంటే ఆన్లైన్లో బుక్ చేసేటప్పుడు పలానా అకేషన్ ఉంది, సెలబ్రేట్ చేయాలనుకుంటున్నామంటే వాళ్ళకి కేక్ ప్రిపేర్ చేసి పెట్టేస్తారు. లేదంటే అప్పటికప్పుడు మీరు సెలబ్రేట్ చేయాలనుకున్న వాళ్ళు అప్పటికప్పుడు బేక్ చేస్తారనమాట కేక్ని. ఇక్కడ ఒక స్వీట్ చెల్ల కుట్టి పాపది ఫస్ట్ ఇయర్ బర్త్డే జరుగుతోందనమాట. సో దానికంటూ డెకరేషన్ చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్, వీళ్ళంతా దగ్గరుండి డెకరేషన్ చేస్తున్నారు. ఈ రెస్టారెంట్ పక్కనే టెంపుల్ గురించి చెప్పాను కదా, దానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అలనాటి హీరోయిన్ కాంచనా గారు డొనేట్ చేయడం జరిగిందనమాట ప్లేస్ని టీటీడీ వారికి. సో టీటీడీ వారు అక్కడ పద్మావతి అమ్మవారు టెంపుల్ని నిర్మించడం జరిగింది. తిరుపతిలో అమ్మవారికి ఏ పూజలు జరుగుతాయో ఇక్కడ చెన్నైలో అవే పూజలు ఇక్కడ కూడా జరిపిస్తారనమాట. సో ఈ టెంపుల్ అయితే కాంచనా గారు కట్టించిన టెంపుల్ అని కూడా అంటారనమాట. ఆవిడ డొనేట్ చేశారు కాబట్టి ప్లేస్ని. ఈ ప్లేస్ వాల్యూ వచ్చి 40 crore, అంటే టీ నగర్ చెన్నైలో కదా ఉండడం, అందుకే అంత వాల్యూ అనమాట. సో ఆ టెంపుల్ని మీరు చూడాలనుకుంటే నేను షార్ట్ వీడియోలో నేను దాని గురించి కూడా చెప్పాను అనమాట, మీరు చూడొచ్చు. కానీ లోపల అయితే నేను చూపించలేను, బట్ బయట అయితే నేను అవుట్ సైడ్ ఎలా ఉంటుంది టెంపుల్ అని చెప్పేసి చూపించాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా నాకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను, మీ ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు అనమాట. జై హింద్.